హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నైనీత్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో గోంగూర పప్పు ఎలా చేసుకుందామో చూద్దాము. ముందుగా కుక్కర్ తీసుకొని ఒక కప్పు పప్పు తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకొని దాంట్లో 3 కప్స్ వాటర్ పోసుకోవాలి. కుక్కర్లో ఇప్పుడు 2 చిన్నగా కట్ చేసిన టమాటాలు, కొద్దిగా చింతపండు, 2 కట్టల గోంగూర బాగా వాష్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. ఇలా మూత తీసిన తర్వాతకి పప్పు అనేది ఇలా ఉంటుంది. దీన్ని కొంచెం పప్పు గుత్తితో స్మాష్ చేసుకొని, నాకు సాల్ట్ సరిపోలేదు, నేను కొంచెం యాడ్ చేసుకున్నాను, మీరు కూడా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనికి పోపేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని అది హీట్ అయిన తర్వాతకి ఆవాలు, జీలకర్ర, ఒక 7 ఎండుమిర్చి, గార్లిక్ వచ్చేసి 8 కచ్చా పచ్చా దంచుకొని అందులో ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఈ పోపు అనేది పప్పులో వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.